మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి గళం వినిపించారు. గాంధీ భవన్లో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ సన్నాహక సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి రావడంతో జీవన్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఇది గాంధీ భవన్, నేను పార్టీ ఫిరాయించలేదు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ అంతర్గత సమావేశానికి వేరే వారిని ఎలా పిలిచారని ప్రశ్నించారు. దశాబ్ద కాలం నుంచి కాంగ్రెస్లో ఉన్న వారి పరిస్థితి ఏంటని మండిపడ్డారు జీవన్ రెడ్డి. వీళ్ళ పార్టీ ప్రతిష్ట అనేది ఇస్తుందో అంటే నిజంగా కూడా చెప్పంటున్నాను, నేను వీళ్ళ అగౌరవపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుని పిలిచేది ఇస్తుందో మా పక్కన కూతురు పెడితే మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే? ఇది గాంధీ భవన్లో నిర్వహిస్తున్న సమావేశం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు ఒక నాయకులు ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనటువంటి ఒక నాయకుడు వీళ్ళు స్పీకర్ గారు వారి కార్యాలయంలో ఏదైతుందో ఒకవైపు వీళ్ళ శాసనసభ్యుడు పార్టీ ఫిరాయించినట్టు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యుడు నేను పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, కేవలం అభివృద్ధి అనే భావనతో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అభివృద్ధి కొరకు మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇలా రాజకీయంగా పార్టీ పరంగా ఏదైతున్నదో నేను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిని, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పి స్పష్టంగా అఫిడవిట్ లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఎవ్రీ టైమ్ టు టైమ్ దట్ మెంబర్ ఈజ్ సేయింగ్ హీ ఈజ్ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. జరుగుతున్నది ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. హౌ కెన్ ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీ అలౌడ్? హౌ కెన్ ఏ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీ అలౌడ్ ఇన్ టు ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్? దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాసనసభ్యులు పక్కన గురిస్తూ పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొనే అంశంపై ఎట్లా చర్చిస్తామే?